ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడు. కుష్ఠరోగి తన పరిస్థితిని తెలుసుకొని తన ఉన్న పరిస్థితిలో నుంచి బయటికి రావాలన్న ఆలోచనతో అటువంటి దృఢమైన సంకల్పం కలిగి కేవలము యేసు మాత్రమే తను ఉన్న పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురాగలగడని ఎదిగి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. ఒక వినయమైన ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అని బతిమాలుకుంటున్నాడు. ఇటువంటి వినయంతో కూడిన ప్రార్థన, దేవునికి సమీపంగా ఉండే ప్రార్థన దేవుని కోరుకుంటున్నాడు. ఇలాగ చేసిన ప్రార్థనని దేవుడు హెచ్చించి మరి ఆయన మీద కనికరపడి, మరి ఆ కనికరపడటం మాత్రమే కాకుండా కుష్ఠరోగిని అసలు ఎవరు దగ్గరికి రానిరు, కానీ ఆయన చేయి పట్టుకొని, మరి నీవు అంటరాని వాడివి కాదు, నీవు దూరపరచవలసిన వాడివి కాదు, ఎవరికి పనికిరాని వాడివి కాదు అన్నటువంటి ప్రేమ ఆప్యాయతను చూపిస్తూ, నాకిష్టమే, ఈ సమాజం గురించి ఈ లోకం గురించి సంబంధం లేదు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని దేవుడు పలికినట్లు, యేసు పలికినట్లు మనం చూస్తున్నాం. మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రంగా ఉన్నాడు, వెంటనే వెళ్ళి నీ పవిత్రతను రుజువుపరుచుకో, దేవాలయంలో కనపడమని. యేసు ప్రభు పాత నిబంధనను, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదని ఈ వాక్యం మరి ఒకసారి దృఢంగా నిరూపించబడుతుంది. మరి యేసు ప్రభు మనం అపవిత్రతంగా ఉన్నాము, పాపపారం కలిగి ఉన్నాము, అస్వస్థతంగా ఉన్నాము, లేదా బాధ చేత ఎవరు మనల్ని బయటికి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాము, సఖ్యత లేని పరిస్థితిలో ఉన్నాము. మరి దేవునికి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో యేసు ప్రభువే మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకొని, నాకు ఇష్టం కాబట్టి నా తండ్రి ఎదుట మిమ్మల్ని మరి పవిత్రులుగా, ఆయనకి ఇష్టమైన వారిగా ఉంచాలని ఇష్టపడుతున్నానని దేవుడు తన సొంత కుమారుడిగా ఉండడానికి కూడా మరి విడిచిపెట్టకూడని భాగ్యం అని వెంచి మరి మన దగ్గరకు వచ్చి మనకి పాపక్షమాపణ అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం కదా! మన అపవిత్రతలు అన్నీ తొలగించాడు. దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఇటువంటి ఏ పరిస్థితిలో ఈరోజు ఉన్నా కూడా రోగము, బాధ, వేదన, మానసిక, శారీరక, ఆత్మీయ పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో నుంచి దేవుడు మనకి విడుదల దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నేను స్తుతించి హెచ్చిస్తున్నాం తండ్రి. మా రోగములు, బాధలు, వేదనలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చేవాడు నీకే. నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమని నేను వేడుకొంచుండగా, నాకు ఇష్టమే అని నువ్వు శుద్ధి చేసిన విధానం బట్టి, ఈరోజు మా మధ్యలో అద్భుత కార్యములు చేసిన బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.